నమస్తే బోసుకుమరి. తనిఖీల భరణి గారికి సంబంధించి ట్రోల్ జరుగుతుంది అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల చూశాను కూడా. ఏంటి కారణం ఏంటంటే ఇటీవల తెలంగాణకి వెళ్ళారు కదా మోదీ గారు. ఆ వెళ్ళినప్పుడు తనిఖీల భరణి గారు ఎయిర్పోర్ట్ లో ఎక్కడో కలిసినట్టున్నారు. అంటే దారిలో కలిసారు, కావాలని కలిసారు, ఎలా కలిసారు, మొత్తం కలిసారు. కలిసిన తర్వాత దానికి సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక మెసేజ్, అంటే ఆయన రాముని చూడలేదు, లేకపోతే కృష్ణుని ఎవరిని చూడలేదు, ఆ అంశతో ఉన్నటువంటి ఆయన్ని చూశాను, నా జన్మ ధన్యమైంది అనేటువంటి విధంగా మాట్లాడారు. అంశ అని మాత్రం మాట్లాడారు. ఆ ప్లేసు అని చెప్పేసి వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడలేదు. ఈ ప్రపంచంలో హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా సరే భగవంతుడితో ఎవరిని పోల్చకూడదు. అంటే దేవుడు లాంటోడు అనొచ్చు, కానీ ఇతనే దేవుడు అని చెప్పేసి మాట్లాడకూడదు, తప్పదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే. అంటే ఎవరు విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ భగవంతుడు మాత్రం ఒక్కడే. ఆ భగవంతుడు మాత్రమే ఫైనల్. మనిషి ఎప్పుడు భగవంతుడు అవ్వలేడు. ఎందుకంటే ఏ లోపం లేనటువంటి వ్యక్తే భగవంతుడు. కానీ మన మనుషులు అంటావా, మన విధానాలు భగవంతుడి విధానాలకు సెట్ అవ్వదు. కాబట్టి భగవంతుడు లాంటోడు అంటే ఇలాంటి పనులు భగవంతుడు మాత్రమే చేయగలడు అనేటువంటి పనులు చేసినప్పుడు వీడు భగవంతుడు లాంటోడు, దేవుడు లాగా వచ్చాడు అని చెప్పేసి మాట్లాడుతుంటాం మన సహజంగా. అలా మాట్లాడినటువంటి దానికి ఆ కృష్ణుడితో పోల్తావా, ఆ రాముడితో పోల్తావా అనేటువంటి వాళ్ళు ఏమన్నా మామూలుగా హిందూ విధానానికి సంబంధించిన వ్యక్తుల కాదు. మోదీ గారి హేటర్స్, అంటే మోదీ గారిని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, హిందూ విధానాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఈయన మీద ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది చాలా చిన్న విషయం, బట్ దీనికి కూడా ట్రోల్స్ చేసి అనవసరంగా ఆయన్ని వివాదాల్లోకి లాగటం, అసలు ఇంత వివాద రహితుడు ఆయన. అలాంటి వ్యక్తులను లాగటం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా ప్రచారం అయితే జరుగుతుంది. చాలా మంది కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరే వద్ద చూడండి.